मेडचल जिले में कोमाटी रेड्डी, वेंकट रेड्डी और डॉक्टर पट्टनम महेंद्र रेड्डी ने म्युनिसिपल इलेक्शन कैंपेनिंग किया। इस दौरान उन्होंने केसीआर पर इल्जाम लगाते हुए कहा कि 10 साल सीएम रहकर भी इलाके के मसाइल को हल नहीं किया और ये भी कहा कि रेवंत रेड्डी की क़यादत में कांग्रेस सरकार ने गरीब आवाम को सन्नाबियम, इंदिरा घर, नए राशन कार्ड, 200 यूनिट बिजली मुफ्त और साथ ही में खवातीन के लिए आरटीसी बसेस में मुफ्त सफर फराहम कर रही है। कोमाटी रेड्डी ने मेडचल जिले की 3 म्युनिसिपैलिटीज के लिए 100 करोड़ देने का ऐलान करते हुए आवाम से कांग्रेस को वोट देने की अपील की। आइए इसकी रिपोर्ट हम आपको दिखाते हैं। हूर वेडिंग मॉल। हर लड़की बचपन से दुल्हन बनने का ख्वाब देखती है और उस ख्वाब को पूरा करने के लिए सिर्फ खूबसूरत लिबास नहीं बल्कि परफेक्ट डिजाइन और प्रीमियम क्वालिटी चाहिए। इसीलिए शादी के खास मौके पर हैदराबाद का भरोसेमंद नाम हूर वेडिंग मॉल, जहां मिलता है एक्सक्लूसिव ब्राइडल वियर, निकाह, वलीमा, रिसेप्शन और मेहंदी के लिए लेटेस्ट और ट्रेडिशनल डिजाइन्स का शाही कॉम्बिनेशन। चाहे हैवी ब्राइडल लहंगा हो या एलिगेंट शरारा, गॉन या पार्टी वियर सूट, हर आउटफिट अपनी अलग पहचान रखता है। तो आज ही विजिट कीजिए हूर वेडिंग मॉल, मोइनबाग, हैदराबाद, जहां हर दुल्हन महकती है शाही अंदाज में। ఈ రోజు ప్రచారం వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన మా నాయకులకు, వేలాదిగా వచ్చిన అక్కలకు, చెల్లెలు, యువకులకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, మీరే చూశారు ప్రజాస్పందన ఏ విధంగా ఉందో. ఈరోజు ఒకటే ఇక్కడ గత 5 ఏళ్ళు మినిస్టర్గా, అంతకుముందు ఎంపీగా ఉండి ఏమి చేయలేని వ్యక్తి, ఈరోజు ప్రభుత్వం లేని వ్యక్తి డబ్బులతో గెలవాలని చూస్తున్నాం. మీరు ఈరోజు ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గతంలో ప్రాతినిధ్యం పార్లమెంట్ సభ్యునిగా, ఒక సీనియర్ మినిస్టర్గా, పక్క జిల్లా అయిన భువనగిరిలో గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారునిగా మీ అందరికీ మాటిస్తున్నా, ఈ 3 మున్సిపల్ చైర్మన్ గెలవండి. ఆయన దత్తత తీసుకొని మోసం చేసింది. నల్గొండ కూడా ఒకసారి దత్తత తీసుకొని నన్ను 5వసారి ఓడగొడితే 6వసారి భువనగిరిలో గెలిపిస్తున్నాను. దత్తత తీసుకొని మోసం చేయడం కేసీఆర్ అలవాటు, కానీ మాకు అలవాటు లేదు. ఇది దత్తత కూడా కాదు, నా బాధ్యతగా గతంలో ముఖ్యమంత్రి గారు పాలించే కాన్సెన్స్ కాబట్టి ఇక్కడ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉద్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రతి సమస్యని పట్టుదలతో సెక్రటేరియట్లో 3 మున్సిపల్ చైర్మన్లు మా ఇన్ఛార్జ్ గారు నా దగ్గరికి వస్తారు. ఈ రోడ్లు చెప్పిన కొన్ని బ్రిడ్జులు, మూర్తిదల్పల్లి, నాగశెట్టిపల్లి కానీ, ఇంకా కన్జర్వేషన్ జోన్ తీసేయడం కానీ, ప్రతి విషయంతో పాటు ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో కలిపిరు. ఎక్కడ అండర్గ్రౌండ్ లేదా సీసీ రోడ్లు లేవు. ఆయన గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లే డెవలప్ చేసుకుని తప్ప తెలంగాణ ఎక్కడ డెవలప్ కాలేదు. దత్తత తీసుకుని మూర్తిదల్పల్లే మర్చిపోయింది ఆయన. అలాంటి వారిని చేసి చూపిస్తా. ఒక 6 నెలలలోపే నేను చెప్పిన మాటలు, మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా నాకు ఒక నిమిషంలోనే అర్థమవుతాయి. ఎందుకంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మినిస్టర్గా ఉన్న వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, జాతిపిత అని ఆయన చెప్పుకుంటుండు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వాళ్ళు 11 మంది ఆత్మ బలిదానం చేస్తే మా సోనియా గాంధీ గారు చూడలేక తెలంగాణ ఇస్తే, ఇవాళ తెలంగాణ దేవత మళ్ళా జాతి మీద పిలవాలంటే సోనియా గాంధీను మా అమరవీరులు పిలవాలి. కేసీఆర్ కంటే ఎక్కువ త్యాగా నేను చేసిన 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. నేను ఎప్పుడు జాతిపిత అని చెప్పుకోలే, నేను ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటా. ఆయన కూడా నాలాగా ఉద్యమకారుడే. అందుకని ఎవరిచ్చినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన అసెంబ్లీలో చెప్పింది, నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పింది. 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగొచ్చింది. ఇవాళ ఆయన జాతిపిత కాదు, సోనియా గాంధీ తెలంగాణ దేవత. స్వర్గంలో ఉన్న మా తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు జాతిపితలు, వాళ్ళు తెలంగాణ పోరాట యోధులు. ఈ తెలంగాణలో 10 ఏళ్ళు నాశనమైన విధ్వంసాన్ని ఇవాళ రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి, రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఈ ఊర్లోనే 100 పైన ఇల్లు కడుతున్నాం. వచ్చే సంవత్సరం 100-200 ఇస్తాం, ఇంకో సంవత్సరం 200 ఇస్తాం. 5 లక్షల ఇల్లు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇయ్యేది. ప్రధానమంత్రి యోజన ఇస్తే కూడా 1,70,000. 5 లక్షలతో ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకుంటుందంటే, ఇల్లుకు సొంతం ఇల్లు ఉంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఇవాళ కూలీ నాలి చేసుకునే వారు మహాత్మా గాంధీ ఉపాధి పథకం పెడితే మహాత్మా గాంధీ పేరు తీసి ఆ పథకాన్ని కూడా తీయాలని చూస్తున్నారు. ఆ పథకంతోనే 2 పూటలు అన్నం తింటారు భూమి లేని నిరుపేదలు. అందుకని ఒకటే మాటిస్తున్నాం, ఈ 3 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక్క కౌన్సిలర్ ఓడిపోయిన ఆ వార్డులో ఉన్న 2,000 పేద ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బులకు ఆశపడో మల్లారెడ్డి ఓటుకు 50,000 ఇచ్చినా తీసుకొని
అవసరం ఉంటే మీ ఇంట్లో మీ పిల్లల చదువులకు అవసరం ఉంటే బాత్రూమ్ లేని వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోండి, అవన్నీ దోసుకున్న సొమ్మే. కాబట్టి అలాంటి మాటలు నమ్మకుండా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ इसी तरह हम आपके सामने सच्चाई दिखाते रहेंगे। इंतजार करिए हमारे अगले न्यूज का। हमारे इस न्यूज की पेज को लाइक करिए, यूट्यूब पे सब्सक्राइब करिए, इंस्टाग्राम पर फॉलो करें। जय हिंद।